రాత్రిళ్లలో చెత్త తోయకూడదనేసి మీ పెద్దవాళ్ళు మీకు ఎంతమందికి చెప్పారు? చెప్పారా? లేదా? ఎందుకు చెత్త తోయకూడదు? చేస్తే లక్ష్మీదేవి వెళ్ళిపోతుందని చెప్పారా? లక్ష్మీదేవిని ఈ కాలంలో బయట ముగ్గు పెట్టి ఇంట్లోకి ఆహ్వానించినప్పుడు రాత్రి చెత్త దోస ఎలా వెళ్ళిపోతుందండి? మనము కొన్ని విషయాలు ఇలా క్రాస్ క్వెషన్స్ వేస్తామనేసే పెద్దవాళ్ళు ఈ విషయాలను కొంచెం భయంతో మనకు కూడుకునేలా చెప్పారు. రాత్రి చెత్త తోయడం వల్ల చీకట్లో మనకు తెలియకుండా అవసరమైన వస్తువులు లేదా చిన్న చిన్న జ్యువెలరీసు, కాయిన్స్ పడిపోయినప్పుడు అది చెత్త తోసి పడేస్తాం. అలాగే ఆరోగ్యానికి కూడా ఒక్కొక్క చోట కనిపించకుండా అలానే వదిలేస్తాం. దానివల్ల హైజీనిక్ ప్రాబ్లమ్ వస్తుంది అనేసి ఇలా చెప్తే మనం వినం గదా! ఏముందిలే బురదలో పంది గూడా పడుకుంటాంది. మనం గూడా ఇంట్లో ఇంత చెత్తతో పడుకుంటే ఏమవుతుంది అనేసి పడుకునేస్తాము. అందుకనేసి లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది అని చెప్పారనుకో ఎవరు చెయ్యరు కదా! అందుకనేసి ఇలా మనకు పూర్వకాలంలోనే మన పెద్దలు మనకు నేర్పించారు.